హలో గాయస్, ఈరోజు మనం ఈ వీడియోలో మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ కెమెరా రివ్యూ అయితే చేద్దాం అనమాట. సో ఇది వచ్చేసి నాకు కొన్ని సిచ్యువేషన్, నేను డైలీ ఎక్కడికి వెళ్తాను, లైక్ ఈవినింగ్ క్రికెట్ మ్యాచ్ ప్లే చేయడానికి వెళ్తాను. అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని వీడియోస్, కొన్ని స్లో మోషన్ షాట్స్, కొన్ని పిక్స్ తీసానమాట, అవి మీకు డిస్ప్లే చేస్తాను. అలాంటి కొన్ని నేను డైలీ ఎక్కడెక్కడ ఫోటోలు తీసిన వాటిని మాత్రమే చూపిస్తాను. ఇది కొంచెం నాకు రియలిస్టిక్గా చేయాలనిపించింది. సో ఇప్పుడైతే మీరు ఫ్రంట్ క్యామ్ 30 FPS, ఇక్కడ ఏదైతే లైట్ ఉంది 40 వాట్ లైట్, దాని ఆపోజిట్లో నిలబడితే మనకి ఈ విధంగా అయితే ఉంది క్లారిటీ. సో ఇది ఆర్టిఫిషియల్ లైటింగ్. మీకు న్యాచురల్ లైటింగ్ ఎలా ఉందో ఎవ్రీథింగ్ చూపిస్తాను. సో వీడియోని కొంచెం సపోర్ట్ చేయండి. వీడియో కొంచెం లాంగ్ ఉంటుంది. సో ఎవరైనా కొనాలనుకుంటే ఈ ఫోన్ మీకైతే సేల్ చేస్తున్నాను, జస్ట్ 20,000కే ఇస్తాను అనమాట. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వాట్సాప్ లింక్ దాంట్లో నుంచి పింగ్ చేయండి. సో సేల్ అయిపోతే లింక్ తీసేస్తాను అనమాట. అండ్ చూద్దారండి, ఇక దీనికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ నేను అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం సపోర్ట్ చేయండి. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను అనమాట. మనకి ఏమాత్రం లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళేసి ఈ మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ కెమెరా ఎలా ఉందో టెస్ట్ చేద్దాం, వచ్చేయండి. ఇది బ్యాక్ కెమెరా, మెయిన్ సెన్సార్, 4K 30 FPS వీడియో, లో లైట్ కండిషన్ అనమాట. లిటియస్ 700 సెన్సార్. ఇది లో లైట్ కండిషన్, సింగిల్ లైట్ అయితే ఆన్లో ఉంది అనమాట. సింగిల్ లైట్ అయితే ఆన్లో ఉంది. ఆ కండిషన్స్లో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. మీకు లో లైట్లో వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ ఎలా ఉంటుందో చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో లో లైట్లో కూడా ఇది మంచిగానే పర్ఫామ్ చేస్తుంది, తీసేసే విధంగా అయితే మంచిగానే పర్ఫామ్ చేస్తుంది. సో బడ్జెట్ లో లైట్ కెమెరాస్ ఈ విధంగా పర్ఫామ్ చేయడం అంటే బెస్ట్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, లో లైట్ కండిషన్లో ఒక సింగిల్ 20 వాట్ లైట్ ఆన్ చేసినప్పుడు అయితే ఈ విధంగా ఉంది వీడియో క్వాలిటీ. సో మీరు ఈ కెమెరా నుంచి లో లైటింగ్లో బ్యాక్ కెమెరా మెయిన్ సెన్సర్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. మిగతా సెన్సర్స్ నుంచి మీరు పెద్ద పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. లో లైట్లో సింగిల్ లైట్ కండిషన్, రూమ్ కండిషన్లో అయితే ఈ విధంగా ఉంది వీడియో. ఇది వచ్చేసి 4K 30 FPS బ్యాక్ కెమెరా వీడియో అనమాట. సో మనకైతే చూడడానికి అయితే ఈ విధంగా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మ్యాచ్ అయితే ఆడుతున్నారు, చూడొచ్చు మనకి ఏ విధంగా అనిపిస్తుందో. సో మనకి దీంట్లో కొంచెం టింట్, రెడ్డిష్ టింట్ అయితే వస్తుంది. సో బేసిక్గా లో బడ్జెట్లో వచ్చే 4 కెమెరాస్లో 4Kలో మనకి ఈ విధంగా వస్తుంది. సోనీ సెన్సార్ ఇది. శాంసంగ్ ఇంకా దారుణంగా వస్తుంది. సోనీ సెన్సార్ లిటియస్ 700 సెన్సార్ కొంచెం బెటర్ అయితే తీసుకుంటుంది. చూడొచ్చు కెమెరా సెట్టింగ్స్ అన్నీ కూడా మనం ఎంత చేంజ్ చేసినా సరే ఇదైతే మనకి ఇలాగే వస్తుంది, ఎన్ని ఫిల్టర్స్ మార్చినా కూడా. సో ఒక 4K 30 FPS వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఒకవేళ మీరు కలర్ గ్రేడింగ్ లేదని అడ్జస్ట్ చేసుకుంటే సెట్ అవుతుంది అనమాట. ఇది 4K 30 FPS బ్యాక్ కెమెరా మెయిన్ సెన్సార్ వీడియో. గైస్, ఇది 1080p 60 FPS అంటే 1080 60 FPS బ్యాక్ కెమెరా మెయిన్ సెన్సార్ వీడియో అనమాట. మనకైతే దీంట్లో స్టెబిలైజేషన్ అయితే ఈ విధంగా ఉంది. బ్యాక్ సైడ్ మ్యాచ్ ఆడుతున్నారు, చూడొచ్చు HDR ఎలా తీసుకుంటుందో. అండ్ మనకి స్టెబిలైజేషన్ అయితే ఈ విధంగా ఉంది. సో మనకి స్టెబిలైజేషన్ పరంగా అయితే మాత్రం EAS చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారు. నాకు బ్యాక్ కెమెరా ఎస్పెషల్లీ చాలా బాగా నచ్చింది, ఫ్రంట్ క్యామ్ కానీ బ్యాక్ క్యామ్ కానీ. అండ్ మనకి ఈ విధంగా అయితే ఉందన్నమాట క్వాలిటీ, మీరు చూసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంది. నేను కొన్ని స్లో మోషన్ షాట్స్ కూడా యాడ్ చేస్తుంది, దీంట్లో స్లో మోషన్ వీడియో కూడా ఉంది. సో ఒకవేళ మీకు ఈ బ్యాక్ కెమెరా 60 FPS క్వాలిటీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గైస్, ఇది మనకి 1080p 30 FPSలో హారిజన్ లాక్ అయితే వస్తుందన్నమాట. సో మీరు ఫోన్ ఇలా రొటేట్ చేసినా సరే మీకు ఈ హారిజన్ లాక్ ఉండడం వల్ల మీకు చాలా స్మూత్ ఉంటుంది. మీకు రొటేట్ చేసినా కూడా ఫరక్ అయితే ఉండదు. ఇది 1080p 30 FPS దగ్గర మాత్రమే హారిజన్ లాక్ అయితే వస్తుందన్నమాట. సిరీస్ మనకి ఇట్లా రివర్స్ అవుతుంది, ఇలా అవుతుంది. ఇది హారిజన్ లాక్ వీడియో 1080p 30 వరకు మాత్రమే ఉంటుంది. ఇది 4K 30 FPS వీడియో అనమాట. ఫ్రంట్ది చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, అందుకే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది. సో లెన్సింగ్ కొంచెం వైడ్ ఉంటే బాగుంది అనిపించింది ఫ్రంట్. సో అలాగే మనకి ఒక చిన్న ప్రాబ్లం కూడా ఉంది కెమెరాలో, అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. సో దీంట్లో 4K 30 FPS ఫ్రంట్ క్యామ్ వీడియో. ఇది అల్ట్రా వైడ్ వీడియో అనమాట. అల్ట్రా వైడ్ మీకు 4K 30 FPS అయితే సపోర్ట్ చేస్తుంది. సో దీంట్లో ఉండేది ఏంటంటే అల్ట్రా వైడ్ సెన్సార్లో మీకు 4K 30 60 ఉండదు అనమాట. 1080p 60 ఉండదు, 4K 30 మాత్రం ఉంటుంది, లేదా 1080p 30 ఉంటుంది. అలాగే ఫ్రంట్ సెన్సార్లో కూడా 1080p 30 ఉంటుంది, 4K 30 ఉంటుంది. సో అంతే ఉంటుంది అనమాట. సెన్సార్ అయితే షిఫ్ట్ అవ్వచ్చు, 1x 2x కూడా షిఫ్ట్ అవ్వచ్చు. ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పేసి 4 పాజిబుల్ అవుతుంది. 60లో మెయిన్ సెన్సార్ మాత్రం 1080p ఉంది అనమాట. సో ఇది దీని క్వాలిటీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మనం ఇక్కడ కెమెరా యాప్ గురించి అయితే ఒక 2 minutes అయితే మాట్లాడుకుందాం. సో Android 15లో మోటోలో వచ్చిన కెమెరా యాప్ వచ్చి అయితే మనకి ఇక్కడ చూడడానికి అయితే చాలా బాగుంది. యూజర్ ఇంటర్ఫేస్ లైక్ స్లో మోషన్ వీడియో, మనకి మ్యాక్రో 1x 2x అంటే 0.5x ఇలా అయితే షిఫ్ట్ అవ్వచ్చు అనమాట. సో అన్నీ కూడా మీకు డిస్ప్లే మీద చాలా నీట్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఫుల్ HD 30 FPS ఆర్ 60 FPS ఇక్కడ నుంచి షిఫ్ట్ అవ్వచ్చు అనమాట. సో కెమెరా ఇవే చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. పర్లేదు, సంహవ్ ల్యాగ్ అయితే లేదు. ఫస్ట్ కెమెరా ఇవే ల్యాగ్ లేదు. ఇంతకుముందు ప్రీవియస్గా Android 14లో మోటో ఎడ్జ్ 50 సిరీస్లో కెమెరా ఇవే ల్యాగ్ ఉంది అనమాట, పెద్ద టార్చర్ అది. ఇక్కడ మీకు ప్రో మోడ్ కూడా ఉంటుంది, ప్రో మోడ్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది. సో ప్రో మోడ్లో కూడా మీకు 1x 2x మ్యాక్రో కూడా అయితే వర్క్ అయితే అవుతుందన్నమాట. సో ప్రో మోడ్ మీ ఫ్రంట్ కెమెరా కూడా వర్క్ అవుతుంది.
ప్రో మోడ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే మీకు మోడ్లోకి వెళ్తే మోడ్లో పానోరామా, టిల్ట్ షిఫ్ట్, నైట్ విజన్, సో ఇలా చాలా ఉన్నాయి ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి అనమాట. సో మనకి మీకు ఫోటోగ్రఫీ మోడ్, ఆ తర్వాత వచ్చి ఫోటో బూత్ ఉంటుంది, తర్వాత డ్యూయల్ వీడియో మోడ్ ఉంటుంది. డ్యూయల్ వీడియో మోడ్ 1080p వరకు అయితే ఇక్కడైతే మీకు సపోర్ట్ అయితే చేస్తుంది. డ్యూయల్ వీడియో మోడ్ ఉంటుంది. అలాగే మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ సెన్సర్ అయితే షిఫ్ట్ కూడా వచ్చు డ్యూయల్ వీడియో మోడ్లో కూడా. మనకి అల్ట్రా రెజల్యూషన్ ఉంటుంది. ఇక్కడ మీకు ట్రూ 50MP మీరైతే పిక్ తీయచ్చు. పిక్ తీసి మీకు క్వాలిటీ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఫైల్ సైజ్ కూడా మీకు ఆల్మోస్ట్ ఒక 15MB వరకు అయితే వస్తుంది అనమాట. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అసలు అల్ట్రా హై రెజల్యూషన్ కూడా అన్నిట్లో అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మీకు ఎటువంటి బొకే వీడియో అయితే లేదు. సో మీకు బొకే వీడియో తీసుకోలేరు. సో మనకి టైమ్ లాప్స్ వీడియో, స్కానర్ అన్నీ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక కెమెరాలో ఏముండాలో ఈరోజు మనకి డే టు డే లైఫ్లో ప్రతిదీ ఉంటుంది అనమాట. అండ్ నాకు యూఐ చాలా బాగా నచ్చింది. స్మగ్గిష్ లాగిష్ అయితే ఏం లేవు, చాలా నీట్గా ఉంది, ప్లజెంట్గా అయితే ఉందన్నమాట. మీకు ఫ్రంట్ సెన్సార్లో జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఆప్షన్ కూడా ఉంటుంది మీకు. అలాగే ఫ్రంట్ సెన్సార్లో వచ్చేసి ఆల్మోస్ట్ వీడియో 4K కూడా సపోర్ట్ అయితే చేస్తున్నట్టు మీకు ముందే చెప్పాను నేను. వీడియో కూడా 4K 30fps వస్తుంది, ఫుల్ హెచ్డీ 30fps వస్తుంది. 1080p అయితే లేదనమాట, 60fps అయితే లేదనమాట 1080p. ఇది కొంచెం ఇచ్చుంటే బాగుంది అనిపించింది. ఓకేనా. ఇక పోర్ట్రేట్లో మీరు ఏదైతే ఈ ఎక్స్పోజర్ ఉందో తగ్గించుకోండి. సో బొకే బ్యాక్గ్రౌండ్ అప్పుడు మీకు మంచిగా వస్తుంది, లేకుంటే మీకు కట్ అయితే ఎక్కువ పడతాయి అనమాట. సో ఓవరాల్గా ఇది కెమెరా యూజర్ ఇంటర్ఫేస్ చూడడానికి చాలా బాగుంది. హ్యాంగ్ అవుట్లే లాగ్ అవుట్లే బాగుంది. సో సింపుల్ అయితే ఉందన్నమాట. ఇక మనం ఫర్దర్గా వచ్చేసి నెక్స్ట్ వీడియో శాంపిల్లోకి వెళ్తే ఇక్కడ మీకు నెక్స్ట్ వచ్చేసి అల్ట్రా వైడ్ లెన్స్ నేను రికార్డ్ చేశాను అనమాట. స్టేబుల్గా ఉంది, మనకి 4K 30fpsలో కూడా స్టేబుల్గా ఉంది, చూడడానికి బాగుంది, క్వాలిటీ బాగుంది. మెయిన్ సెన్సర్కి అల్ట్రా వైడ్ సెన్సర్కి కొంచెం లైట్ అయితే డిఫరెన్షియేషన్ అయితే ఉందన్నమాట. సో కలర్స్ అయితే కొంచెం అల్ట్రా వైడ్ సెన్సర్ అపర్చర్ వాల్యూ f2.2కి మారుతుంది కాబట్టి కొంచెం మనకు అదైతే కనిపిస్తుంది. కానీ మరీ హ్యూజ్ డిఫరెన్స్ అయితే కాదు, క్వాలిటీ అయితే చాలా బాగుంది. అక్కడ బడ్జెట్లో వచ్చి 8MP చెత్త సెన్సార్స్ కన్నా కూడా మనకి నథింగ్ 3.8లో వచ్చి 8MP చెత్త సెన్సార్ కన్నా కూడా దీని అల్ట్రా వైడ్ సెన్సార్ ఫార్ బెటర్. అల్ట్రా వైడ్ పనిచేస్తుంది, మ్యాక్రో పనిచేస్తుంది. దట్ ఈస్ కూల్ థింగ్ అని చెప్పి కలర్స్ కూడా చాలా బాగా తీసుకుంటుంది, క్వాలిటీ బాగుంది, వీడియో క్వాలిటీ కానీ ఫుటేజ్ అంతా చాలా బాగుంది అనమాట. ఇది మ్యాక్రో లెన్స్కి వెళ్తే మాత్రం మ్యాక్రో వీడియో కూడా మీకు ది బెస్ట్ అవుట్పుట్ అయితే వస్తుంది ఆ బడ్జెట్లో. మ్యాక్రో లెన్స్ వీడియో కూడా చాలా అంటే చాలా బాగుంది. సో కలర్స్ అయితే చాలా బాగా తీసుకుంటుంది, కలర్ ట్యూనింగ్ చాలా బాగా చేశారు. మెయిన్ సెన్సార్, అల్ట్రా వైడ్, ఫ్రంట్, ఎవ్రీథింగ్ కూడా కలర్ ట్యూనింగ్, కలర్స్ అయితే చాలా బాగా చేశారు అనమాట. మ్యాక్రో వీడియో అయితే నాకు చాలా అంటే చాలా ఇంప్రెస్ చేసింది. బికాజ్ ఒక 20,000 బడ్జెట్లో వచ్చే ఫోన్లో ఆ సెగ్మెంట్లో ఇంత మంచి అవుట్పుట్ అంటే మాత్రం ఖచ్చితంగా మనం మోటోని అప్రిషియేట్ చేయాలి. వీళ్ళు Android 15లో అయితే వీళ్ళు కెమెరా అల్గారిథం అయితే టోటల్గా చేంజ్ చేసి పడేశారు. చాలా అంటే చాలా మంచి అవుట్పుట్ అయితే ఇప్పుడైతే ప్రజెంట్ ఈ ఫోన్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి, అది మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇక స్లో మోషన్ అయితే మాత్రం 1080p 120fps యాక్సెప్టబుల్ అనమాట. 240 720p అయితే మాత్రం నాట్ యాక్సెప్టబుల్, మరీ చాలా డల్ వస్తుంది. 1080p 120fps అయితే యాక్సెప్టబుల్, మంచిగా ఉంది స్లో మోషన్. నేనైతే స్లో మోషన్ని ఏదైతే నా OnePlus 12 ఉందో సేమ్ ఇంచుమించు ఒక 5 to 10% మ్యాచ్ అయిపోతుంది అనమాట, తక్కువ అటు ఇటు. స్లో మోషన్ కూడా మనకి చాలా యూజ్ఫుల్ అని చెప్పొచ్చు. మెయిన్ సెన్సర్ స్లో మోషన్ బాగుంది, డీటెయిల్స్ కూడా బాగా క్యాప్చర్ చేస్తుంది. సో ఈ మ్యాచ్ అంత డిస్టెన్స్ రికార్డ్ చేసినప్పుడు కూడా నాకు మంచిగా అనిపించింది అనమాట. ఇక లో లైట్లోకి వెళ్తే మెయిన్ సెన్సర్ లో లైట్లో పర్ఫార్మెన్స్ అయితే లో లైట్ పర్ఫార్మెన్స్ బాగుంది భయ్య. సో మనకి అల్ట్రా వైడ్ కానీ లో లైట్ కానీ అన్నీ బాగున్నాయి. నైట్ మోడ్లో పెట్టి తీసుకుంటే కొంచెం బెటర్ పిక్చర్స్ వస్తాయి లో లైట్లో, అది మీరు గుర్తుపెట్టుకోండి. పర్ఫార్మెన్స్ బాగుంది. మనం తీసేసే కెమెరాస్ అయితే కాదు లో లైట్లో కూడా. సో ఇక్కడ చూడొచ్చు. సో మనకి ఫ్రంట్ ఆటోమేటిక్గా ఫ్లాష్ ఆన్ అయిపోతుంది, లో లైట్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోయి మీకు మంచి క్వాలిటీ పిక్చర్స్ అయితే ఇస్తుంది. ఓవరాల్గా లో లైట్ శాంపిల్స్ అయితే మాత్రం ఇండోర్ లో లైట్ శాంపిల్స్ అయితే మాత్రం సాటిస్ఫాక్షన్ డీటెయిల్స్ కూడా బాగా క్యాప్చర్ చేస్తుంది. సో నాట్ బ్యాడ్ ఎట్ ఆల్ అని చెప్పచ్చు. కాకపోతే మరీ ఫ్లాగ్షిప్ ఫోన్స్తో కంపేర్ చేసేది అయితే కాదు. కానీ ఇది ఈ 20,000 బడ్జెట్లో నాకు తెలిసి లో లైట్ ఫోటోగ్రఫీ కూడా దీంట్లో యాక్సెప్టబుల్ అని చెప్పొచ్చు. క్వాలిటీ బాగుంది, కలర్స్ బాగా తీసుకుంటుంది. సో మనకి బ్యాక్ సైడ్ లైట్ సెన్సర్ అయితే స్పెషల్గా ఇంకోటి అయితే యాడ్ అవుతుంది. దాని పనితనం లో లైట్లో అయితే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. లో లైట్లో లైట్ సెన్సర్ పనితనం ఖచ్చితంగా తెలుస్తుంది. లిటియస్ 700 సెన్సర్ పనితనం కూడా చాలా అంటే చాలా బాగుంది లో లైట్లో. ఇక మైక్రో షాట్స్ అయితే మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు. మైక్రో షాట్స్లో ఫ్లాష్ కూడా ఆన్ అవుతుంది, ఫ్లాష్ ఆన్ తీసిస్తే ఇంకా ఎక్సలెంట్ అయితే ఉంది. మైక్రో షాట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనకి పిక్చర్ కూడా ఏమంతా ఇది అవ్వట్లేదు అనమాట, చాలా దగ్గరికి తీసుకెళ్ళచ్చు, డీప్ కూడా తీసుకెళ్ళైతే మైక్రో షాట్స్ అయితే తీర్చాను. మ్యాక్స్ షాట్ కూడా నేను 10 out of 10 ఇస్తాను. చాలా అంటే చాలా మంచి ఇంప్లిమెంటేషన్ చేశారు మనకు అల్ట్రా వైడ్ సెన్సర్ని మ్యాక్రోగా అయితే మాత్రం. సో డీటెయిల్స్ అయితే మాత్రం చాలా బాగా క్యాప్చర్ చేశారు. కలర్స్ కూడా న్యాచురల్ సైడ్ అవుతుంది. ఇది మెయిన్ సెన్సార్ అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు, ది బెస్ట్ కెమెరా అని చెప్పొచ్చు ప్రజెంట్ ఆ బడ్జెట్లో. అల్ట్రా వైడ్కి మెయిన్ సెన్సార్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది, కలర్స్ అయితే కొంచెం డల్ అవుతున్నాయి అల్ట్రా వైడ్లో, ఇది కామన్ నేను. సో ఇక మెయిన్ సెన్సార్ ఇది మనకి 2x అనమాట. సో మనకి 2xలో తీసి ఎలా ఉంది, నార్మల్ అయితే ఎలా ఉంటుంది. సో 2xకి వెళ్ళినా కూడా లాస్ అయితే అవ్వట్లేదు, లాస్లెస్ జూమే వస్తుంది. కాకపోతే ఇది డిజిటల్ జూమ్ అనమాట. ఇది మెయిన్ సెన్సార్, మెయిన్ ఫోటో,
ఇది 50 MP మెయిన్ ఫోటో అనమాట. ఇది మనకి 2x తీసుకెళ్తే ఈ విధంగా అయితే ఉంటుంది. 2x తీసుకెళ్తే మనకి ఇలా అయితే వస్తుంది కాబట్టి ఇది అల్ట్రా వైడ్ అనమాట. సో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, లిటిల్ బిట్ 5% to 5 to 10% డిఫరెన్స్ మాత్రం కలర్ సైన్స్. ఇంకా మెయిన్ సెన్సార్ బొకే మాత్రం చాలా బాగా వస్తుంది, పోర్ట్రేట్ ఫోటో అయితే మాత్రం. అలాగే మెయిన్ సెన్సార్లో మనకి ఆబ్జెక్షన్ తీసినప్పుడు కూడా, ఏదైనా ఐటమ్ తీసినప్పుడు కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది. కలర్స్ అయితే న్యాచురల్ సైడ్ ఉన్నాయి అనమాట. ఇక్కడ స్కిన్ టోన్ కూడా చాలా న్యాచురల్ వస్తుంది మెయిన్ సెన్సార్. సో చూడొచ్చు, బొకే తీసినా కూడా మనకి చాలా అంటే చాలా బాగా వస్తుంది మెయిన్ సెన్సార్లో. పర్వాలేదు, మనకి కట్అవుట్స్ మరీ అంత క్లియర్ కట్ చేయట్లేదు, కానీ కాకపోతే మనం అది టెలిఫోటో లెన్స్ లేదు కాబట్టి మనం అది నెగ్లిజిబుల్ అని చెప్తాను. మెయిన్ సెన్సార్ కలర్ గేమ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది మామ. కలర్స్ మాత్రం చించారేసింది. సోనీ సెన్సార్ పనితనం అయితే చూపించింది అనమాట. నాకు చాలా బాగా నచ్చింది, ఇంప్రెస్ చేసింది. HDR కూడా చాలా బాగా తీసుకుంటుంది, బ్యాక్గ్రౌండ్ కూడా మనకు చాలా బాగా తీసుకుంటుంది. మరి ఇంతకుముందు మోటో ఫోన్స్ లాగా అయితే కాదనమాట. వైబ్రెంట్ అయితే రావట్లేదు, కలర్స్ అయితే ఓవర్ ఎక్స్పోజ్ అవ్వట్లేదు. పోర్ట్రేట్స్ ఇవన్నీ కూడా మనం 20,000 బడ్జెట్లో యాక్సెప్టబుల్. దీంట్లో వచ్చిన ప్రతి కెమెరాని కూడా మీరు 20,000 బడ్జెట్లో ఓన్ చేసుకుంటారు, హ్యాపీగా ఉంటారు అన్నమాట. అక్కడ మాత్రం చెప్పగలను. సో మనకి నాకు తెలిసి ఒకవేళ మీకు ఇంకేదన్నా మొబైల్ వేరే కంపెనీలు వస్తే తప్ప ఇప్పటికైతే మాత్రం 20,000 కరెక్ట్గా అన్ని కలుపుకుని 20,000కి ఏమో వస్తుంది, 2021కి వస్తుంది. సో 256GB బేస్, 8GB 256GB, దాని దగ్గర ప్రతిదీ మనం యాక్సెప్టబుల్ అయినా. సో మనకి ఇక్కడ కూడా అంటే కెమెరాలో మనం పర్టికులర్గా నెగిటివ్ అని చెప్పుకోవడానికి అయితే ఏమీ లేదు. సో అదైతే చెప్తున్నాను, మనకు ఇది నెగిటివ్ అని చెప్పడానికి ఏం లేదు. ఎవ్రీ సెన్సార్ బాగా వర్క్ అవుతుంది. కాకపోతే స్కిన్ టోన్ స్మూత్ పెట్టుకొని న్యాచురల్ పెట్టుకుంటే ఫేస్ మీద ప్రతి చిన్న చిన్న బొక్కలు కూడా తెచ్చి చూపిస్తుంది అనమాట. ఇది గాయ్స్, మొత్తానికైతే ఇలా ఈరోజు అయితే నా డే అయితే ఎండ్ చేసినట్టు అలా మ్యాచ్ అలా ఫ్రెండ్స్తో కలిసి అలా ఒక చిన్న కెమెరా రివ్యూ ప్లాన్ చేసి మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఈ వీడియో కానీ మీకు ఇంప్రెసివ్గా నచ్చినట్టయితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకున్నారని మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి గాయ్స్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.